నేను చదువుకునేటప్పుడు మా మ్యాథ్స్ సార్ చెప్పేవాళ్ళు బెండకాయ తినండి మ్యాథ్స్ బాగా వస్తాయి అని. ఇది కరెక్టేనా? కామెంట్ చేయండి. ఈరోజైతే భోజనానికి వెళ్ళినప్పుడు వడ్డించే బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వచ్చేయండి. ఫస్ట్ బెండకాయ ముక్కల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పావు కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా చేసుకోవద్దు. టేస్ట్ అంత బాగోదు. బెండకాయని ఫ్రై చేసుకున్నాక అదే ఆయిల్‌లో సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్ వేసి ఆనియన్‌ని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేయండి. అదే ఆయిల్‌లోకి పావు కప్పు పల్లీలు, 4, 5 పచ్చిమిర్చి చీలికలు వేసి వాటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసిన ఆయిల్‌ని పక్కకు తీసేసి ఎంప్టీ కడాయిని పెట్టుకొని అందులోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు, పల్లీలు, పచ్చిమిర్చి అన్నీ వేసి అందులోకి మన రుచికి సరిపడా సాల్ట్, కారానికి తగ్గట్టుగా వెల్లుల్లి కారం వేసుకోండి. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి కారం వేస్తే టేస్ట్ బావుంటుంది. ఫైనల్‌గా కొత్తిమీర వేసి ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకు పట్టేటట్లుగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. పప్పు, రసం, సాంబార్‌లోకి సైడ్ డిష్‌గా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.